సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, మరిన్ని ప్రధాన సమావేశాల గురించి మా సంగారెడ్డి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి చీడల నరహరి అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచారం తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ అద్భుతమైన ఆలోచన అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే జహీరాబాద్, సదాశివపేట, జరాసంగం, న్యాలకల్ తదితర ప్రాంతాల రూపురేఖలే మారుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జిల్లాలోని జరాసంగం మండలం ఎల్గోయి, ముంగి గ్రామాల నిబ్జ్ భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వ పరిహారంగా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నిమ్స్ రాకతో పారిశ్రామికంగా ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిమ్స్ కోసం భూములు కోల్పోయిన 229 కుటుంబాలకు చెందిన 500 ఎకరాలకు గాను 22.72 కోట్ల రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న మంజీరా వన్యప్రాణుల అభయారణ్య కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు చెప్పారు. మంజీరా నుండి సింగూర్ డ్యాం వరకు వన్యప్రాణులకు నివాసయోగ్యమైన ప్రాంతంగా ఉందన్నారు. అభయారణ్యం సరిహద్దు నుండి 1000 మీటర్ల వరకు సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా నోటిఫై చేశారన్నారు. మంజీరా అభయారణ్యంలో జీవ వైవిధ్యం ఉండడం వల్ల రామ్సర్ సైటుగా ప్రకటించే అవకాశాన్ని అంచనా వేసినట్టు జిల్లా అటవీ అధికారి శ్రీధర్రావు చెప్పారు. ఈ అభయారణ్యంలో దాదాపు 303 రకాల పక్షులు నివసిస్తున్నాయి. వాటిలో 117 కంటే ఎక్కువ జాతులు వలస వచ్చాయి. ఈ సరస్సులోని పక్షి జాతుల వైవిధ్యం భారతదేశంలోని ఇతర రామ్ సైట్ల కంటే ఎక్కువ. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావులతో కలిసి 8.40 కోట్లతో నిర్మించిన తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. తెల్లాపూర్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. తెల్లాపూర్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించే గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరేలా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన ఆన్లైన్ ఎంట్రీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తహసీల్దార్లు 2 రోజుల్లోగా తమ లాగిన్లో ధరణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా అన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ జూనోసిస్ దినోత్సవ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు. తమ పెంపుడు జంతువులకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ సూచించారు. జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జూనోసిస్ దినోత్సవ సందర్భంగా ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1885 సంవత్సరంలో జూలై 6వ తేదీన లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పిచ్చికుక్క కాటుకు ఇచ్చిన వ్యాక్సిన్ విజయవంతమైన రోజని, దానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 6వ తేదీన జూనోసిస్ దినోత్సవంగా నిర్వహిస్తుంటామన్నారు. విద్యా వైద్య రంగాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జిల్లా పరిషత్ గడువు ముగియడంతో చివరి సమావేశం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. చివరి సమావేశంలో విద్యా వైద్య రంగాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో విద్యా వైద్య రంగాల బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బదిలీల నేపథ్యంలో 2 సంవత్సరాలు ఏరియా ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారిని జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కోనేటి మాణిక్యరావు వైద్య రంగంలో చేపట్టాల్సిన పనులను వివరించారు. జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం పూర్తి కానుండటంతో పాటు ఇదే చివరి సమావేశం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.